హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏం బట్టలు తడిసిపోయినాయి అనుకుంటున్నారా? మరి తడిసిపోయినాయి. ప్రీమియర్ షోకి వెళ్ళొచ్చాం కదా, హరిహర వీరమల్లుకి. సరే, సినిమాలోకి వెళ్తే కీరవాణి గారి గురించి మాట్లాడాలి ఫస్ట్. మనం హీరో గురించి అందరి గురించి తర్వాత మాట్లాడదాం. కీరవాణి గురించి మాట్లాడాలి. సార్, మ్యూజిక్ అయితే మీరు బాహుబలికి కూడా ఇంత ఎఫర్ట్స్ పెట్టారా లేదా అని నాకు డౌట్ వచ్చింది. అంత బాగా కొట్టారు. థియేటర్లో ఊఫర్లు గుద్దుతుంటే సీట్లు అదిరిపోతున్నాయి. ఆ రేంజ్ మ్యూజిక్ కొట్టారు మీరు. నాకు తెలిసి అయితే సినిమాకి ఊపిరి అంటారా, రెండు కళ్ళు అంటారా, ఇంకేమన్నా 100 మాటలున్నా మొత్తం మీకే ఇవ్వాలి. అది మీ మ్యూజిక్ తోటే సినిమా మొత్తం నడిచింది. దానికి 100% చెప్తున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి యాక్టింగ్ బాగా చేశారు, అది చేశారు, ఇది చేశారు అంటే సిల్లీగా ఉంటుంది. ఆయన బెస్ట్ యాక్టర్ కాబట్టి మొత్తం తెలుగు ఇండస్ట్రీలో ఆయన గురించి మాట్లాడకూడదు. ఆయన లుక్స్ వైజ్ అయితే అంతా బాగుంది. ఇంకా నెక్స్ట్ మనం డైరెక్ట్ సినిమాలోకి వెళ్దాం. సినిమాలో ప్లస్లు మాట్లాడుతున్నాను నేను ఫస్ట్. సినిమాలో ప్లస్లు నేను ఫస్టే చెప్పాను. కీరవాణి గారి మ్యూజిక్ ప్లస్ సూపరు. నెక్స్ట్ ఇంకా ప్లస్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి లుక్స్ ఓకే బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఇంకా ప్లస్ ఏంటంటే కొన్ని కొన్ని లొకేషన్స్, చార్మినార్ సెట్ కానీ ఇలాంటి కొన్ని సెట్స్ మాత్రం అసలు చాలా బాగున్నాయి. సెట్స్ బాగా డిజైన్ చేశారు. అక్కడ షూట్ కూడా కరెక్ట్గా ప్రాపర్గా ఎక్కడ కెమెరా యాంగిల్స్ పెట్టాలి ఏంటి అనేది మొత్తం బాగుంది. ఇవి ప్లస్లు. మైనస్లకు వద్దాం. మైనస్ ఏంటంటే సెకండ్ హాఫే మైనస్. ఎందుకు మైనస్ అంటే సెకండ్ హాఫ్లో ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం, ఒక దగ్గర చేయలేకపోతున్నాం, లేకపోతే ఇంత సెట్ అయ్యలేకపోతున్నాం అన్నప్పుడు మనం గ్రీన్ స్క్రీన్ వాడుకుంటే అందంగా ఉంటుంది. ఒక 45 నిమిషాలు మొత్తం గ్రీన్ స్క్రీన్లో సినిమా తీసేస్తే మనిషి ముఖం కదిలినా అక్కడ స్క్రీన్ ఎక్కడో పక్కన ఏదో బ్యాక్గ్రౌండ్ సెట్ చేసినట్టు కనపడితే చూడటానికి కూడా చాలా ఇరిటేషన్ వస్తుంది. అది నాకు ఎవరికైనా వస్తుంది, మరి నాకు వచ్చింది. నేను అంత అబ్జర్వ్ చేసి చూశాను కాబట్టి వచ్చిందా అనేది నాకు తెలీదు. నెక్స్ట్ వచ్చేసి గుర్రాలండి. ఆ గుర్రం సీజీ అయితే నిజంగా మనుషుల్ని ఏదో ఒక స్ప్రింగ్ కుర్చీ మీద పెట్టి ఊపినట్టుంది ముందుకెళ్తుంటే. అంత దారుణమైన సీజీ. ఇప్పుడు 5 ఏళ్ళు సినిమా డిలే అయింది. మీరు లాస్ట్ మంత్ 12th అన్నారు రిలీజు. ఈ నెల 24 చేశారు. ఈ నెల రోజులు సీజీ వర్క్స్ కోసం ఆపామని చెప్పేసి ఒక నోట్ ఇచ్చారు. ఏం చేశారు సీజీ వర్క్స్ మీరు? మీరు అసలు వర్క్ చేశారు? నాకు తెలిసి 24 గంటలు వర్క్ చేశారు అని చెప్పారు కదా, ఎక్కడ చేశారు? అరే, సీజీ వర్క్ కుదరలేదు అంటే ఇంకొంచెం మాడిఫై చేసి విఎఫ్ఎక్స్ క్వాలిటీని పెంచుకోవాలి, కానీ మీ ఇష్టసారానికి తీసేస్తే ఎట్లా నాకు అర్థం కాదు. జ్యోతి కృష్ణ గారు, నేను చెప్తున్నాను, మీరైతే ఫెయిల్ అయ్యారండి. సెకండ్ హాఫ్ డైరెక్షన్ పరంగా అంతా ఓకే. మీరు సీజే వర్క్ కానీ విఎఫ్ఎక్స్ వర్క్ కానీ ఒకసారి మళ్ళీ మీరు ప్రివ్యూ వేసుకొని చూసుకోకుండా మీరు సినిమాని ఇట్లా వదిలేస్తే, అది మీరు ఏ మామూలు హీరోనే పర్లేదు చూసి వదిలేస్తారు అనుకుంటే పర్లేదు. అరే, పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ మీద ఉన్నా కూడా మీరు సీజీ వర్క్ని అంతా నెగ్లెక్ట్ చేసి తీయడం అనేది అసలు నాకైతే అసలు ఏమాత్రం నచ్చలేదు. ఏఎం రత్నం గారు, మీరు ప్రొడ్యూస్ చేశారు కదా, మీరన్నా ప్రివ్యూ చూసుకోలేదా అండి? నాకు తెలియదు సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు కనీసం. నెక్స్ట్ వచ్చేసి స్టోరీ ఎస్టాబ్లిష్. అసలు హరిహర వీరమల్లు అసలు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు దేనికి సంబంధించిన ఆయన అనేది చెప్పాలి కదండి కనీసం. నేను వికీపీడియాలో చదివాను హరిహర వీరమల్లు గురించి, గొప్పగా ఉంది ఆయన గురించి. నేను అది ఇమాజినేట్ చేసుకొని సినిమాకి వెళ్తే అసలు హరిహర వీరమల్లు ఎందుకు పుట్టాడు, ఎవరి కోసం పోరాడుతున్నాడు అనేది కనీసం మీరు ఎస్టాబ్లిష్ చేయకపోతే సినిమా ఎట్లా జనాల్లోకి వెళ్తుందన్న అనుకుంటున్నారు? నాకు అర్థం కాదు. మీ ఇష్టసారానికి మీరు తీసి వదిలేస్తే ఎట్లా నాకు అర్థం కాదు. అరే, క్రిష్ గారు, మీరు మొత్తం ప్రాపర్గా మీరు చెక్ చేయలేదా? మీ స్టోరీ లైనా ఎవరి స్టోరీ లైను నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. గౌతమిపుత్ర శాతకర్ణి ఒక లైను ఏంటంటే, ఎవరైతే మన సామ్రాజ్యాలన్నీ ఆక్రమించుకుంటున్నారో వాటినన్నిటినీ ఆక్రమించి ఒకడే రాజుండి ఒకడే పరిపాలన ఉంటే మొత్తం బాగుపడిద్ది అని చెప్పేసి ఒక ఎజెండా ఉంటుంది గౌతమిపుత్ర శాతకర్ణికి. ఆ ఎజెండా మీద తీసుకెళ్లారు సినిమాని. అదంతా
ఎంత గొప్పగా ఉంది అసలు ఆ సీజీ వర్క్స్ కానీ అవి కానీ. అసలు క్రిష్ గారు మీరు ఎందుకండి హ్యాండ్ తీస్తారు? మీరు హ్యాండ్ తీసినప్పుడే సినిమా ఆపేసి ఉంటే బాగుండేదేమో నాకు అనిపించింది. ఫస్ట్ హాఫ్ చెప్తున్నాను కదా, ఫస్ట్ హాఫ్కి పేరు పెట్టాల్సింది ఎక్కడా లేదు, చాలా బాగుంది. నాకు ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ఒక సీన్లోనేమో గడ్డం లేకుండా ఉంటున్నారు, బియర్డ్. ఒక సీన్కి వచ్చేసరికి బియర్డ్ ఉంటుంది, మళ్ళీ ఇంకో సీన్కి వెళ్ళేసరికి బియర్డ్ ఉండట్లేదు, మళ్ళీ ఇంకో సీన్కి వెళ్తే బియర్డ్ ఉంటుంది. అరే కనీసం దానికి ఏమైనా జస్టిఫికేషన్ ఉందా? మారు వేషంలో తిరగడానికి గడ్డం పెట్టుకున్నాడు అని ఒక మాట చెప్పినా బాగుంటుంది. మీరు సీన్స్ కనీసం ఎడిటింగ్ రూమ్లోకి వెళ్ళి సీన్ బై సీన్ చూస్తే మీ గడ్డం ఉంది లేదు అన్న చిన్న పాయింట్ కూడా మీరు చూసుకోకపోతే నాకు ఏంటంటే నాకు అర్థం కాదు. క్వాలిటీ విషయంలో అయితే హరిహర వీరమల్లు ఫస్ట్ హాఫ్ ఒక 70% గుడ్ అయితే సెకండ్ హాఫ్ 30% కూడా లేదండి. ఒక అడవి సీక్వెన్స్ ఉంటుంది, డ్రోన్ షాట్ ఎలా ఉందంటే పబ్జీలో దిగి ఉరుకుతారు కదా మ్యాప్స్ ఎత్తుక్కోవడానికి, గన్లు ఎత్తుక్కోవడానికి మ్యాప్ చూపిస్తారు కదా, అలా ఉంది. అంత దారుణంగా ఉంది అసలు. అంత గ్రీన్ స్క్రీన్ వాడచ్చండి, అందరూ వాడారు, రాజమౌళి గారు కూడా వాడారు బాహుబలి కోసం. అరే అది గ్రీన్ స్క్రీన్ కాదు, అది ఒక నిజమైన వరల్డ్ అని మాకు అనిపించాలి కదా. మనిషి అక్కడే ఉంటున్నాడు, బ్యాక్గ్రౌండ్ కదలట్లేదు, మనిషి కదులుతున్నాడు అటు ఇటు. అసలు ఎంత సిల్లీగా అంటే మీరు మొత్తం ఈ క్రూ ఎవరైతే ఉన్నారో హరిహర వీరమల్లుకి హెల్ప్ చేసే క్రూ వాళ్ళ షాట్ వదిలేరండి. మీరు గుర్రం మీద 8 మంది ఉంటారు. అసలు ఆ షాట్ ఎందుకు పెట్టారండి నాకు అర్థం కాదు. ఒక 4 కుర్చీలు పెట్టి మనుషుల్ని ఊపేసి కింద ఏదో గుర్రం బొమ్మ పెట్టినట్టు ఉంది. అంత దారుణంగా ఉంది విఎఫ్ఎక్స్. సెకండ్ హాఫ్ అయితే నేనైతే అసలు ఇంకా ఒక 2 సీన్స్ ఉన్నాయి, నేను వాటి గురించి చెప్పలేను. వాటి గురించి చెప్తే ఇంకా ఇంట్రెస్ట్ అనేది పోద్ది వెళ్ళే వాళ్ళకు కూడా. ఆ 2 సీన్స్ గురించి నేను మాట్లాడలేను. ఆ 2 సీన్స్ సీజే నా జీవిత చరిత్రలో నేను ఎప్పుడూ చూడలేదు. టెక్నాలజీ వచ్చింది వాడుకోవాలి కానీ ఒక మనిషిని తీసేసి గ్రాఫిక్ చేయడం అనేది అది మరి ఏమైపోద్దో. నెక్స్ట్ వచ్చే సినిమాల్లో మొత్తం ఏఐ పెట్టేసి క్యారెక్టర్ని సినిమా తీసేస్తాడేమో అన్నంత భయం వేసింది నాకు ఆ 2 సీన్స్ చూశాక. ఆ 2 సీన్స్ మీరే చూడండి, సినిమా మొత్తం చూడొద్దు అవసరం లేదని నేను చెప్పట్లేదు. ఫస్ట్ హాఫ్ వరకు అయితే పీక్స్, సెకండ్ హాఫ్లో కూడా కొన్ని సీన్స్ పీక్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కొరియోగ్రాఫ్ చేశారో ఫైట్, అది ఓకే బాగుంది. ఆ పాప ఒక డైలాగ్ చెప్తుంది, అదంతా బాగుంది. ఇదండి హరిహర వీరమల్లు. రేటింగ్ విషయానికి వస్తే నేను రేటింగ్ ఇవ్వను. ఒకవేళ ఇచ్చినా నేను జెన్యున్గా ఇచ్చిన రివ్యూ రేపు నన్ను వేసుకునే వాళ్ళు వేసుకుంటారు. నేను రివ్యూ అయితే ఇవ్వను. నాకు అంతగా ఏం ఎక్కలేదండి సినిమా అయితే. కమ్బ్యాక్ ఫిలిం అనుకున్నాను పవన్ కళ్యాణ్ గారిది, వెళ్ళాలి ఎంజాయ్ చేయాలి అనుకున్నాను కానీ టోటల్లీ నేనైతే 100కి 50%, 40% సాటిస్ఫై అయితే 60% ఫుల్లీ డిసప్పాయింట్ నేనైతే సినిమాకి. ఇంకా అది రివ్యూలోకి వస్తే, జ్యోతి కృష్ణ గారు మీరైతే దయచేసి డైరెక్షన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటారా, లేదా సీజీ వర్క్స్ కానీ విఎఫ్ఎక్స్ వర్క్స్ కానీ కంప్లీట్ అయ్యాక మళ్ళీ ప్రివ్యూ వేసుకొని చూసుకున్న తర్వాత ఒక క్లారిటీకి వచ్చాక సినిమాని జనాలకి వదలండి తప్ప ఏదో హడావుడిగా ఒక సినిమా వదిలేయాలి, పవన్ కళ్యాణ్ గారి సినిమా ఇన్ని రోజులు లేట్ అయింది కాబట్టి ఈ డేట్కి ఇచ్చేయాలి అనే హడావుడితో చెయ్యమాకండి. మీరు చేసిన దాంట్లో నాకు అర్థమైపోతుంది అక్కడ క్వాలిటీ విషయానికి వస్తే చాలా దారుణంగా ఉంది. బయట అంటున్నారు కన్నప్ప సీజీఐ బెస్ట్ దీనికంటే అని. ఆ మాట అనిపించేసుకున్నారు మీరు, ఇంకా నేనేం చేయలేను. సో థ్యాంక్ యూ. ఇలాంటి రివ్యూలు మళ్ళీ మళ్ళీ చూడడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.